ఫ్రెండ్స్, ఈ ఇండ్లు చూడండి. ఇది దక్షిణం వీధి గల స్థలం. ఈ దక్షిణం వీధి గలితే ఉత్తరం కూడా అద్దయినది. అంటే ఉత్తరంలో ఈశాన్యం పెరుక్కుంటూ పోయింది ఈ స్థలం. అంటే నిండా వాయువంలో కట్టినారు ఇల్లు. అయితే నైరుతిలో మెట్లు వేసినారు. అంటే నైరుతిలో ఒక 3 అడుగుల స్థలం వాళ్ళకు ఉంది, 3-4 అడుగుల ఖాళీ స్థలం ఉంది. దక్షిణం రోడ్డు. అయితే వాళ్ళు దక్షిణం నడక వాకిలి డోరు పెట్టకుండా తూర్పు డోరు పెట్టి తూర్పు ఆగ్నేయం వాయువ తిరుగుతున్నారు. అంటే తూర్పు ఇంట్లోకి వస్తే ఉత్తర వాయువులోకి వస్తారు, బయటికి పోతే తూర్పు ఆగ్నేయం తిరిగి దక్షిణాగ్నేయం పోతారు. ఆ మెట్లు అక్కడ వేసినారు. ఇక్కడ వాయువం మూత వేసినారు. అంటే వాయువంలో వాళ్ళకి ఏం కొద్దిగా కూడా జాగలేదంటే వాయువంలోకి వచ్చింది ఇల్లు. వాయువంలోకి వస్తే వంశం ఉండదని శాస్త్రం చెప్తుంది. ఇంకొకటి, వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంతతి బాధపడ్డా, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డా జరగాల. అయితే ఆ నైరుతి పెరగడం వల్ల ఆ ఇంటి అమ్మాయికి పోలియో వచ్చింది, నడవలేదు, అంతా కొంచెం పిచ్చి అమాయకురాల్లా ఉంటుంది. సరే, ఇంకా భర్త చూస్తే తాగుబోతున్నాడు. ఇంకా వాటినే జరిగిన తర్వాత వాళ్ళు చెప్పగా అమ్మాయి నడుస్తుంది, అమ్మాయికి పోలియో నయం అవుతుంది, అది ఇది అని చెప్తే ఈ ఇట్లున్న మెట్లు తీసేసినారు. వాళ్ళు తీసేసిన తర్వాత దక్షిణ ఖాళీ స్థలం ఉంది కదా, అది దాన్ని వదిలిపెట్టలే వాళ్ళు. కొంతకాలానికి ఆ ఇంటి ఉండేది ఒకడే కొడుకు, ఇంకా పాపకు పోలియో వచ్చింది. ఆ కొడుకు కూడా యాక్సిడెంట్లో చనిపోయినాడు. అంటే దక్షిణం ఖాళీ ఉంటే ఆకస్మిక ఉమ్మడిలో దర్శనం కలుగుతుంది. వాయువం మూత ఉంటే వంశం ఉండదు. వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడట జరుగును. అంటే అదే జరిగినది. అంటే యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు లేదు. వాయువం మూత పడితే దిక్కులేని కొంపల్ని పడుతుంది. దక్షిణం ఖాళీ ఉంటే ఆకస్మికంగా యమపట్ల దర్శనం కలుగుతుంది. ఎప్పుడే కానీ దక్షిణం ఫేస్కు దక్షిణంలోనే ఉండాలి డోరు. తూర్పున పెడితే వాయువు ఆగ్నేయం నడకలు నడిచి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆగ్నేయ నడకతోని యాక్సిడెంట్ జరగడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, కోర్టు కేసులు ఉండడం ఇట్లాంటివి జరుగుతాయి. అంగవైకల్యం కలిగిన సంతతి ఉంటుంది ఇట్లుంటే. దక్షిణం ఆగ్నేయ నడక, వాయువ నడక ఆడపిల్లకు ఇబ్బంది కలుగుతుంటే ఆ ఇంటి ఆడ సంతతి బాధపడుతూనే ఉంది. వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడుతూనే ఉన్నారు.